పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. భిన్నమైనటువంటి వాతావరణంతో ఒకవైపు ఎండ, మరొక వైపు వర్షాలతో పూర్తిగా వణికిస్తున్నటువంటి ఈ వాతావరణం తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతుంది. గత 2 రోజుల్లో కేవలం 2 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పడినటువంటి పిడుగుల ప్రభావానికి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క సోమవారమే ప్రకాశం జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 1 మృత్యువాత పడడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. మరొక జిల్లాలలో వర్షాలు కూడా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఈ పిడుగుపాటుతో మరణించినటువంటి మృతుల కుటుంబాలలో తీరని శోకాన్ని కూడా అలుముకుంది. ప్రకాశం జిల్లాలో నిన్న పిడుగుపాటుతో 5 కుటుంబాలలో తీవ్రంగా చీకట్లు నింపినటువంటి పరిస్థితి. దర్శి మండలం చామంతపూడిలో ఆవుల మల్లికార్జున్ 22 ఏళ్లటువంటి వ్యక్తి, ముండ్లమూరు మండలము పసుపుగల్లుకు రావులపల్లి శివరామకృష్ణ పిడుగుపాటుతో గురై మరణించాడు. ఇక మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని ఓ మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగుపడి కన్నయ్య అనేటువంటి యువకుడు చనిపోగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇదే మండలంలోని ఎండ్రపల్లికి చెందినటువంటి నాగయ్య, కనగిరి మండలం కలగట్ల రైల్వే స్టేషన్ వద్ద దుర్గేష్ అనే మరో వ్యక్తి కూడా పిడుగుపాటుకు బలయ్యారు. మరొక వైపు విజయనగరం జిల్లా వంగరలో పొలంలో పనిచేస్తున్నటువంటి ఇనముల నరసమ్మ అనేటువంటి మహిళ కూడా అక్కడ పిడుగు తాకడంతో అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక అంతకుముందు ఆదివారం కూడా రాష్ట్రంలో 3 మరణాలు సంభవించాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో పొలం పనులకు వెళ్ళినటువంటి తల్లి మడియ కృష్ణవేణి, అదేవిధంగా కుమార్తె మడియ యోగేశ్వరి పిడుగుపాటుకు గురై ప్రాణాలు విడిచారు వారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో గీత కార్మికుడు వి కామరాజు కూడా పిడుగుపాటుతో మరణించాడు. వరుస ఘటనలతో తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ఇప్పుడు వేడుకుంటున్నాయి. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తుంది. బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మిగతా జిల్లాలో, ముఖ్యంగా విశాఖపట్నం కానీ మిగతా జిల్లాలలో ఇప్పుడు నిన్నటి నుంచి విపరీతమైనటువంటి వర్షాలు అక్కడ కురుస్తున్నాయి. ఈ వర్షాల దాటికి మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళవద్దంటూ చెప్తున్నారు. అక్కడ విజువల్స్ కూడా మనం చాలా క్లారిటీగా చూడొచ్చు. అక్కడ సముద్రం ఒడ్డు వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో, సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితి నేపథ్యంలో అక్కడ భీకరమైనటువంటి అలలు, రాకాసి అగలు ఒడ్డు తాకుతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. వైజాగ్లో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. విపరీతంగా వచ్చినటువంటి వర్షానికి అక్కడ మత్స్యకారులు ఏదైతే బోట్లు నిలిపి ఉండేటువంటి ప్రాంతం వద్ద కూడా బోట్లు కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా ఒక్కసారిగా ఆందోళనకరంగా మారాయి. ఏదేమైనా కూడా ఇంకా 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉంటాయనేటువంటి సూచనల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే 2 రోజుల్లోనే 9 మంది పిడుగుపాటుతో మరణించినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి ఘటన అయితే ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఒకవైపు పిడుగులు, మరొక వైపు ఈదురు గాలులు కూడా, బీభత్సమైనటువంటి ఈదురు గాలులతో కూడా ఈ యొక్క ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు వర్షాలు పడ్డటువంటి సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి వెళ్ళినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది భిన్నమైనటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి వర్షాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడుగా ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపాటులు కూడా ప్రజల ప్రాణాలను హరించేటువంటి విధంగా కొనసాగుతుంది. ఇప్పుడు అదేవిధంగా భీకరంగా వస్తున్నటువంటి ఈదురు గాలుల కారణంగా కూడా చెట్లు కూలేటువంటి ప్రమాదం ఉంది. హోర్డింగ్స్ వద్ద ఉంటే హోర్డింగ్స్ పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే ఎక్కడైనా చెట్ల కింద ఉంటే పిడుగుల పాటకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఎక్కడ పిడుగు పడుతుందా తెలియనటువంటి భయాందోళన పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల్లోనే 9 మంది మరణించినటువంటి అర్థం చేసుకోవచ్చు అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ రకంగా మారుతున్నాయో. దీనికి సంబంధించి అందుకే విపత్తు నిర్వహణ సంస్థ కూడా కొన్ని జాగ్రత్తలు సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తుంది. ప్రజలందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని చెప్తున్నారు. ఇంకా 3 రోజుల పాటు ఈ వాతావరణం ఇలానే కొనసాగుతుందంటూ కూడా ఏప్రిల్ 7, 8, 9 ఈ 3 తేదీల్లో కూడా మరింత భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ 3 రోజుల పాటు మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ 9 మంది మరణించినటువంటి వారి కుటుంబాలలో అయితే తీవ్రమైన విషాదంగా మారింది. వారిని ఆదుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే
అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా అన్ని రకాల చర్యలు కూడా అంటే జాగ్రత్త చర్యలు, ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే అధికారులకు చెప్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఏర్పడింది.